వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడులో రానున్న ఎలక్షన్స్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అవే అక్కడ కూడా రిపీట్ అవుతున్నాయి అన్నట్లు కూడా టాక్ అయితే వస్తుంది. సో ఇందులో వాస్తవాలు ఉన్నాయో లేదో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఈ స్కీమ్స్ అంటే అక్కడ కూడా పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది స్టాలిన్ గారు, నిజమేనా? అంటే ఈ పథకాలు, ఉచిత పథకాలు ఎలా అయిపోయాయంటే ఒక విధంగా పేదవాళ్ళకి ఇస్తే మంచిదే, ఇంకో విధంగా ఉన్నవాళ్ళు కూడా లబ్ధి పొందుతున్నారు. అంత సిన్సియర్గా, అంత జెన్యున్గా. ఇప్పుడు గ్యాస్ పథకమే ఉంది, వద్దు నాకు ఈ పథకం వద్దు, నాకు నేను కొనుక్కోగలను, నేను చేసుకోగలను అని చెప్పి రిజెక్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. లేదు, రేషన్ కార్డు ఉంది, నా ఇంటికి రేషన్ కార్డు ఎందుకు, నాకు చాలా భూములు ఉన్నాయి, నాకు ఇళ్ళు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, నాకెందుకు రేషన్ అనుకునే వాళ్ళు ఉన్నారా? అలా అనుకునే వాళ్ళు 1% ఉన్నారు, ఎక్కువ మంది కాదు, చాలా అరుదు. సో అలాగా ఈ పేదలకి ఏదైతే ఉచితంగా ఈ పథకాలు వాళ్ళ మహిళల ఖాతాలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జమ చేయాలనుకుంటున్నారో అది పేద మహిళలకి, ఎస్పెషల్లీ మహిళలకే, మగవాళ్ళకి కూడా కాదు, వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా వాళ్ళ అకౌంట్లో వేయడం, తర్వాత వాళ్ళని డ్వాక్రా గ్రూపుల్లో చేర్చడం, వాళ్ళకి పావలా వడ్డీకే రుణాలు ఇవ్వడం, ఇలా రకరకాలుగా అన్నీ దోహదపడుతూ ఈయన ఇప్పుడు కాదు, అప్పుడు ఫస్ట్ టైం రెండోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన చాలా ఇలాంటివి చేశారు. అంటే ప్రతీది కూడా వాళ్ళకి మహిళా సాధికారత దృష్టిలో పెట్టుకొని వాడికి డెవలప్ చేస్తూనే వాళ్ళకి చేయూత అందించేలాగా కొన్ని కార్యక్రమాలు పెట్టారు. అప్పట్లోనే ఆయన కొంతమంది మహిళలకి టైలరింగ్ మిషన్స్ ఇవ్వడం, ఐరన్ చేసుకున్న వాళ్ళకి ఇస్త్రీ పెట్టే అది బాక్సులు అవి ఇవ్వడం, ఆడపిల్లలు పయ్యూరీలు చదువుకుని స్కూల్ దూరంగా ఉంటే వాళ్ళకి సైకిళ్ళు ఇవ్వడం. అసలు నిజంగా పథకాలు కన్నా దీనికి అయ్యే ఖర్చు ఎక్కువ. ఇది ఒక వస్తువు రూపంలో మీకు కనబడుతుంది. రేపు పొద్దున్న మీరు ఎంత వయసు వచ్చినా, అరే ఒకప్పుడు నన్ను ఇదేరా కాపాడింది, స్కూల్కి తీసుకెళ్ళింది, సైకిలేరా అని అనుకుంటాడు ఎంత పొజిషన్కి వెళ్ళా. ఒకప్పుడు నా ఫ్యామిలీకి తిండి పెట్టింది, ఐరన్ ఇస్త్రీ పెట్టారా అని అనుకుంటాడు. ఈ పథకాల రూపంలో ఇచ్చిన డబ్బులు ఇస్తే ఇవాళ ఉంటే రేపు అరిగిపోద్ది, తినేస్తాం, ఖర్చు పెట్టేస్తాం, ఏదో ఒక రూపంలో అనారోగ్యమో లేకపోతే ఇంకే రీజన్తో ఖర్చు పెట్టి అవగొట్టేస్తాం. సో వస్తువు ఉంటుందిగా. బట్ ఆయన ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చిన దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వచ్చేసి మార్చేసి, రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు వచ్చేసి మార్చేసి డబ్బులు ఇవ్వడం అలవాటు చేశారు. వస్తువు అయితే ఉంటుంది, దానికి ఉపయోగపడుతుంది, చాలా అన్ని రకాలుగా దాని యూజ్ఫుల్ ఉంటుంది. ఈ డబ్బులు మరి ఇప్పుడు ఉన్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళు అలవాటు చేశారు కాబట్టి ఇవ్వకపోతే జనాలు ఎలాంటి వాళ్ళు అంటే ఆడున్నప్పుడే బాగుంటుంది రా, డబ్బులు కరెక్ట్గా నెల వచ్చేసరికి 2000 అంత పడేదిరా, పెన్షన్ వచ్చేదిరా అని మాట్లాడుకుంటున్నారు. అరే మనం ఓపుకున్నంతలో మన కాలు మీద మనం నిలబడదాం అనేవాడు ఎవడు లేడు సార్. అప్పుడు నిజంగా దారుణం. సో ఇప్పుడు స్టాలిన్ కూడా అదే కాన్సెప్ట్ తీసుకున్నారట. ఏది డిఎంకే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. సో ఆయనకంటే ఇప్పుడు అవసరం ఆ జిమ్మిక్కు లాజిక్. ఎందుకంటే ఎలక్షన్స్ రేపు ఉన్నాయి, ఇంకొక నెల 2 నెలల్లో ఉన్నాయి. ఒకవైపు విజయ్ గట్టి పోటీ ఇవ్వబోతున్నారు, టీవీకే విజయ్, తమిళ వెట్రి కలగం అని ఒక పార్టీ పెట్టారు కదా, పైగా హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఒక సూపర్ స్టార్ ఆయన. రకరకాల ఎలిగేషన్స్, ఆయన కరూరు ఘటన మీద సిబిఐ ఎంక్వైరీ, ఆయనకు కోర్టు కేసు అని, ఆయన సినిమా ఏదది జననాయకన్ రిలీజ్కి ఆపడము, రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అయినా ఆయన తగ్గట్లేదు. బహుశా తమిళనాడులో కూడా కల్చర్ ఏంటంటే ఒకసారి 5 ఏళ్ళు గెలిస్తే ఇంకో 5 ఏళ్ళు వాళ్ళు, ఒక 5 ఏళ్ళు వీళ్ళు, అలాగా ఉంటుంది కాన్సెప్ట్. అవును సార్. సో అలాంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు మేబీ వాళ్ళు ఓడిపోతాను భయంతోనో లేదంటే ఇంకే రకాలతో ఈ తాయిలాలు ఇస్తున్నారేమో మన ముఖ్యమంత్రి స్టాలిన్. సో అందుకు మహిళల ఖాతాల్లో 5,000 వేశారట. సుమారుగా 1.31 కోట్ల మంది మహిళలకి, అంటే 1,31,00,000 మంది తమిళ మహిళలకి ఈ లబ్ధి చేకూరింది. అంటే ఇంటూ 5,000 అంటే ఎన్ని కోట్లు చూడండి. ఇదంతా ప్రజాధనమే కాదు. ఎవడెవడు అంటే కష్టపడి ఉద్యోగం చేసి వాడు ట్యాక్స్ లోపల కడుతున్నది, ఎవడైతే ఖాళీగా అడుగు దుబ్బుతూ ఉంటాడో, అడుగు తిరుగుతూ ఉంటాడో వాళ్ళకి ఈ లబ్ధి చేకూర్చడం. ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది అంటారు ఎలక్షన్స్లో? అలాగే ఉండదండి. ఎవరు ఏమి ఇచ్చినా ఏం చేసినా వాళ్ళకి రేపు ఎలక్షన్స్ అంటే ఈరోజు సాయంత్రం ఏదైతే వాళ్ళని మోటివేషనల్గా ప్రభావితం చేస్తుందో అదే ఉంటుంది. దట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టి తినిపించాను, ప్రతి ఫ్యామిలీకి ₹1,00,000 ఇచ్చాను అన్నాడు. దానికి ఒక కార్డు కూడా ఇచ్చాడు ఆయన కదా. మరి ఆ కార్డు ఇచ్చినప్పుడు ఎక్కడ ఇది వర్కౌట్ అయ్యింది? ప్రతి ఇంటికి వాలంటీర్ కార్డు ఇచ్చి మీకు
ఆవుడి అమ్మఒడి నాన్నఒడి ప్రకారం ఇంత ఇచ్చాం అంత ఇచ్చాం, మీ మొత్తానికి సంవత్సరానికి మేము 1,00,000 ఇచ్చామని చెప్పి ఒక కార్డు కూడా డిస్ట్రిబ్యూట్ చేశాడు ఆయన. మరి అయినా గెలిచాడా? వాళ్ళకి తెలుసండి, ప్రజలేం అమాయకులు కాదు, మేధావులు ప్రజలే. కాకపోతే రాజకీయ నాయకుడు నేను చక్రం తిప్పుతున్నాను, నా చట్రంలో ఇరుక్కుపోయారని ఫీల్ అవుతాడు. కానీ వన్ ఫైన్ డే నిజంగా ప్రజాస్వామ్యంలో ఈ ఓటు అనేది అతిపెద్ద అస్త్రం, అద్భుతం అసలు. దానివల్ల ఎంతటి కొమ్ముడు తిరిగిన రారాజులైనా తోక మూడవలసి వచ్చింది. ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి సూపర్ స్టారు ఇప్పటికీ 2011లో ఒక సర్వే చేస్తే ఇప్పటికీ ఆదరణ తగ్గిన ఏకైక ఫిల్మ్ స్టార్ ఎవరైనంటే ఫస్ట్ ర్యాంకులో ఉన్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు. అంత ఇమేజ్ ఉన్న వ్యక్తికి కూడా ఓడిపోయారుగా. అలాగే ఇందిరాగాంధీ, ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా. నెహ్రూ గారి మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారి అమ్మాయి కాంగ్రెస్కి కీలకమైన వ్యక్తి, ఒక మహిళ ప్రపంచాన్ని శాసించగల స్థాయికి వెళ్ళింది, ఇండియానే గడగడలాడించింది, తర్వాత ఏది ఎమర్జెన్సీతో గడగడలాడించింది అని చెప్తారు. ఏమైంది? ఆమె కూడా ఓడిపోయింది. దట్ ఈజ్ ప్రజాస్వామ్యం. సో కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో గెలుపోవటం సహజం. ఏదో తాయిలాలు ఇచ్చేసాం గెలిచేస్తామని కాదు, ఒక ఒక ప్రయత్నం. ఎందుకులే, అది ఇచ్చుంటే మనం గెలిచేవాళ్ళమేమో అని ఎక్కడే చిన్న ఐడియా ఉండిపోయింది అనుకో, పోతే మన డబ్బు కాదు కదా, ఇచ్చాను అని అంటాడు, ఇచ్చిస్తారు. గెలిస్తే ఓకే, మనం లాస్ట్లో డబ్బులు వేయడం వల్ల ఒక్కొక్కరికి 5,000 ఇవ్వడం వల్ల ఆ ఓట్లు పడ్డాయి. గెలవలేదనుకో, ఇచ్చినా కూడా తీసుకుని చేయలేదురా, వాళ్ళే చేసుకున్నారు అనుకుంటారు. సో అది చెప్పలేము. బట్ ఈ పథకాల ఇంప్లిమెంటేషన్ అనేది ఆ పక్క రాష్ట్రం ఈ పక్క రాష్ట్రం మంచి చూసుకొని ఎవరికాలు చేసుకుంటుంటారు. బట్ కూర్చోబెట్టి తినిపించే పథకాలు అయితే వద్దనేది నా రిక్వెస్ట్. పొరపాటున ఎవరికి ఇచ్చినా తీసుకోవద్దు, ముందు ప్రజల నుంచి మార్పు రావాలనేది నా అభిప్రాయం. ఓకే. సో ఇప్పుడు స్టాలిన్ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. మేబీ విజయ్ ఎక్కువగా కైవసం చేసుకుంటాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది, నేను మా మధ్య తమిళనాడు వెళ్ళినప్పుడు కూడా ఈ దారి పొడవును ఎవరు అడిగినా కూడా విజయ్ మంచి హీరో సార్, ఆయన వస్తే బాగుంటుంది ఈసారి అంటే. వాళ్ళకి ఏంటంటే కల్చర్, ఒక 5 ఏళ్ళు వీళ్ళు, ఒక 5 ఏళ్ళు వాళ్ళు. అంతకుముందు కూడా కరుణానిధి గారు, జయలలిత గారు అలాగే పరిపాలించారు కదా. సో ఈసారి స్టాలిన్ కాకుండా విజయ్ సీఎం అవుతారేమో, లేదంటే విజయ్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారేమో, రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ మేబీ. తమిళనాడులో ఒక రాజకీయ దుమారం చాలా, అసలు జయలలిత గారు కరుణానిధి ఉన్నప్పుడు భయంకరంగా ఉండేవాడు రాజకీయాలు. సినిమా ఇండస్ట్రీ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి చితికిపోయే పరిస్థితికి వచ్చింది. బట్ ఇప్పుడు మెల్లమెల్లగా సోషల్ మీడియా పుణ్యమని, మీడియా పుణ్యమని అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి ఎవరు అంతగా ఇబ్బంది పడట్లేదు. అది సో చూద్దాం, మరి స్టాలిన్ వస్తారా, విజయ్ వస్తారా అనుకుంటున్నారు చాలామంది. చెప్పలేవు, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఓకే సార్, థ్యాంక్ యూ.